నమస్కారం, ఆర్జీటీవీ 7 న్యూస్ కి స్వాగతం. సాధారణంగా మంట మీద నీళ్లు పోస్తే అది ఆరిపోతుంది. ఇది ప్రకృతి ధర్మం. కానీ ఒక జలపాతం మధ్యలో నిరంతరం నీరు ప్రవహిస్తున్న ఒక అగ్నిజ్వాల గత కొన్ని దశాబ్దాలుగా ఆరకుండా మండుతూనే ఉంది. గాలి వచ్చినా, భారీ వర్షం కురిసినా ఆ మంట అసలు ఆరదు. ఇది వినడానికి వింతగా ఉన్నా అక్షరాల నిజం. ఇంతకీ ఈ జలపాతం ఎక్కడ ఉంది? ఆ మంట వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. ఈ వింత జలపాతం అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో గల షాలే క్రీక్ పార్క్ లో ఉంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ అని పిలుస్తారు. జలపాతం వెనుక ఒక చిన్న గుహ లాంటి భాగం ఉంటుంది. భూమి లోపల ఉన్న సహజ వాయువు, ముఖ్యంగా మీథేన్ గ్యాస్ ఆ గుహలోని రాళ్ల పగుళ్ల నుండి నిరంతరం బయటకు వస్తూనే ఉంటుంది. కొన్ని ఏళ్ల క్రితం ఎవరో వెలిగించిన ఆ మంట, ఆ గ్యాస్ సహాయంతో ఇప్పటికీ ఆరకుండా మండుతూనే ఉంది. అయితే సైంటిస్టుల పరిశోధన ప్రకారం సాధారణంగా గ్యాస్ వెలువడే రాళ్లు వేడిగా ఉండాలి, కానీ ఇక్కడి రాళ్లు మంచులా చల్లగా ఉంటాయి. గాలి తగలకుండా ఆ గుహ నిర్మాణం ఉండటం వల్లే ఆ మంట ఆరడం లేదని చెబుతారు. కొన్నిసార్లు భారీ గాలి లేదా వరద వల్ల ఆ మంట ఆరిపోవచ్చు, కానీ అక్కడికి వెళ్లే పర్యాటకులు మళ్ళీ లైటర్ తో దానిని వెలిగిస్తారు. అలా ఆ మంట నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. నీటి ధారల మధ్య నుండి ఆ అగ్నిజ్వాల కనిపించడం పర్యాటకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ప్రకృతిలో ఇలాంటి వింతలు చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగక మానదు. మరి నీటి మధ్యలో మండుతున్న ఈ మంట గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ప్రకృతి మాయా లేక దైవశక్తా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వింతల కోసం ఆర్జీటీవీ 7 న్యూస్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.